జీవితం ద్వారా వారు ప్రకటిస్తున్నారు. అందును బట్టి వందనాలు. మరికొందరు దినమందు ఈ సమయంలో మా మధ్య లేరు, దయతో క్షమించండి. దేవ, కలిసి నిన్ను ఆరాధించుకున్నాం. మాకు బెతెస్దాగా ఉన్నారు మీరు, అందును బట్టి వందనాలు. దేవా, అలవాటుగా ఆచారంగా బలలో పాలు పొందక భయంతో వణుకుతో సత్యమని గ్రహించి అలాగును జీవించటానికి నీకు ప్రతిష్ఠించుకొని దేవా, నీ మహిమార్థంగా మిగిలిన కొద్దిపాటి శేషాన్ని నీ కొరకు హెచ్చించట్లో మాకు సహాయం చేయమని నీ దాసుడు పూర్తిగా నీవు మరుగు ప్రభు నీ చోటును భద్రపరచండి. దేవ, మంచి కొంచెం కూడా నివసించిన శరీరం కలిగిన వాడు నీ కృపగల హస్తాలకు బలమైన బాహులకు అప్పగించుకోండి సహాయాన్ని కోరుకుంటూ యేసునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్. ఓ దేవునికి మహిమా, లేవనెత్తేను నన్ను లేవనెత్తేను యేసు, తన చేయి చాపి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా, యేసుని ప్రేమింతును ఎక్కువగా స్తుతి, నేనద్దారి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును, నేనద్దారి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. గత వారాల్లో మనము అబ్రహాము గురించిన సాక్ష్యమిచ్చిన వ్యక్తుల గురించి మనం ధ్యానించాము. ఈ వారం కూడా కొద్ది సమయ స్థలంలో ఆగుదాం. పనివాడు తన ఇంటిలో తనతో పాటు పెరిగిన ఎలియాజర్ అనే పనివాడు అబ్రహాము యొక్క సాక్ష్యము బట్టి దేవుని స్తుతించాడు, సాక్ష్యాన్ని తనకు వెల్లడి చేస్తున్నాడు. రెండవది, అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకి స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు. యెహోషాపాతు రాజు తన తదుపరి మొదటి రాజు ఇశ్రాయేలులకు సౌలు మొదలుకొని తర్వాత అనేకులు రాజ్య పరిపాలన చేశారు. రాను రాను మనుషుల మధ్య వైషమ్యాలు సహజం, భేదాలు సహజం. అలాగే రెండు రాజ్యాలుగా విడిపోయినాయి. ఒకటి చెప్పాలి ఇశ్రాయేల్ దేశం, రెండు యూదా దేశం. ఇశ్రాయేల్ దేశం యూదా, ఇతని యూదా దేశంలో ఇశ్రాయేలు 10 గోత్రాలు ఉన్నవి, 2 గోత్రాలు మాత్రమే. అందరూ చాలామంది దృష్టి అటు వెళ్ళింది. అలా చేయకూడదు ఎప్పుడు. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని దేవుడు చూస్తున్నాడు. అదే సమయంలో మరొక వ్యక్తి కూడా పర్టికులర్ కన్నులు పెద్ద చేసి చూస్తూ ఉంటాడు. ఎవరు? మరి నీ భక్తి నాకు తెలుసులే అమ్మా, ముందులో కూర్చున్నావు కానీ నీ భక్తి నాకు తెలియదా ఏంటి అని పితూర్లు చెప్తాడు. ఆడు పని అదే. ఇద్దరు చూస్తూ ఉంటారు మనల్ని, ఎప్పుడు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ఒకడు ఆకాశం ఉందన్న దేవుడు, మరొకడు ఉన్నాడు వాయుమండల సంబంధం, వాడు పైన ఉన్నాడు. ఇట్లాంటి పనులు ఆడు కొంచెం ఆయన ముందు నిలబడ్డాడు కానీ ఏమి లేదు అక్కడ. బోస్టింగ్ అంతా అన్నట్టుగా వాడు నవ్వుతూ ఉంటాడు. దేవుడేమో సంతోషిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, అలాగా ఆగిపోయిందో మనం వెళ్ళి దారిలోంచి సైడ్ ట్రాక్. స్నేహితుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోవలసిన, దేవుని స్నేహితుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కొన్ని వేల సంవత్సరాల తర్వాత అధికారానికి వచ్చిన
యెహోషాపాతు అనే రాజు ఇశ్రాయేలు పాలించే, ఇశ్రాయేల్ అంటే యోధా గోత్రం ఇది, ఇద్దరు ఇశ్రాయేలులు అంటారు, ఇశ్రాయేల్ అని పిలవచ్చు. వాడు ప్రత్యేకంగా ఇశ్రాయేలులు వేరుగా ఉన్నారు, యోధా గోత్రం వాళ్ళు వేరుగా ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా నా ప్రభువా. ఈ అధ్యాయం 20వ అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ స్నేహితుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకో. చరిత్రకు అబ్రహాము చరిత్రకు మూలము. మొట్టమొదటి యూదుడుగా మార్చబడినవాడు అబ్రహాము. యోధా గోత్రం అలాగే ఏర్పడింది. యూదుడు ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో. మనం కూడా యూదులమే. ఎలాగున చెప్పాలి? శరీర సంబంధమైన సున్నతి కలిగిన వాళ్ళు యూదులు. ఇప్పటికి కూడా సున్నతి లేనివాడు ఆయన సంతతి కాదని అబ్రహాంతో చెప్పాడులేండి ఒకసారి. ఇప్పుడు మాత్రం అది కాదు. వాళ్ళు ఇప్పటికి కూడా అబ్రహాం యొక్క పిల్లలు 2 వర్గాలుగా ఉన్నారు ప్రపంచంలో. ఒకరు ఇస్సాకు సంతానం, రెండో వ్యక్తి ఇస్మాయిల్ సంతానం. ఇస్సాకు సంతతి అంతా కూడా అబ్రహాం పిల్లలు, ఇస్మాయిల్ సంతతి కూడా అబ్రహాం పిల్లలు. వీళ్ళిద్దరే, ఈ 2 వంశాలు వాళ్ళు ఇప్పటికీ కూడా. సాయిబులందరూ సున్నతి 8వ రోజున, బైబిల్ ప్రకారం 8వ రోజున సున్నతి చేసుకోవాల్సిందే, చేసుకుంటారు వాళ్ళు. సాయిబులు ఎక్కడ సాయిబులు ఉన్నా, ముస్లిమ్స్ ఉన్నా సున్నతి చేసుకుంటారు వాళ్ళు. పురుషులందరికీ సున్నతి ఉంటుంది. అలాగే యూదులు కూడా సున్నతి చేయబడిన వాళ్ళు అధికులని అంచనా, దేవుని పిల్లలు మేమే అనుకుంటారు వాళ్ళు. అయితే మనమును యూదులమే. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా యూదులే. ఎలాగునో యూదులు. ఇప్పుడు స్త్రీ పురుషుల సున్నతి ఉంది ఇక్కడ కూర్చున్న వారికి. ఎలాగా? హృదయ సంబంధమైన సున్నతి కలిగి ఉన్న బైబిల్లో ఉన్న మాట, నా మాటలేం కాదు, ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనమంతా కూడా స్త్రీ పురుషులు అందరికీ సున్నతి ఉంది. ఇప్పుడు ఇది హృదయ సంబంధమైన, చెవులకును హృదయాన్ని లోబడకుండా సున్నతి లేని వారికి ఉన్నారు వాళ్ళు. సున్నతి అంటారు కానీ చెవులను హృదయాన్ని దేవునికి లోబడవవి. మనమైతే హృదయ సంబంధం సున్నతి కలిగి ఉన్నాము. అలాగున మనం యూదులు. అయితే ఆ ఇద్దరు మాత్రం కదా ప్రపంచంలో ప్రభువు నమ్మిన వారందరూ కూడా దేవుని అబ్రహాం యొక్క పిల్లలుగా పిలువబడుతున్నాం. అంతేకాదు, అక్కడ 12వ అధ్యాయంలో చూసాం మనం, 4వ వచనం అనుకుంటా ఒక మాట ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం అనుకుంటా, 12వ అధ్యాయం మన సందర్భంగా ఇప్పుడు ఆదికాండం. నన్ను 12వ అధ్యాయంలో ఒక్క చక్కని మాట కావాలి, 2 గంటలు 3వ వచనం చదువు నాన్న. ఆగు నాన్న, చదువు. ఏ స్థితి కావాలి మనకి? భూమి యొక్క సమస్త హూ ఎవర్ మేబీ, ఎవరైనా కాదు, జాతి ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, ఆశీర్వాదాలు భూమి మీద పొందుతూ ఉన్నారంటే సమస్త వంశములను నీ మూలముగా. అంతే. హైందవుని చెప్పుకున్నాం, ఇంకోడు అనుకున్నాం, ఇంకోడు. దేవుడు కరుణిస్తున్నాడంటే, కృప చూపిస్తున్నాడంటే ఏదో రీతిగా ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. ఆ సత్యాన్ని యెహోషాపాతు మాత్రమే కాదు కానీ మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము, ఒకరు ఆయనకు స్నేహితుడిగా కావాలంటే మనుషుడు ఆయన ఇష్టపడతాడు. 3 అంతల అనుభవం కలిగిన వాడు ఆయనకు స్నేహితులు అవుతారు అని పోయిన వారం మనం చూసాం. 3 అంతల అనుభవం కలిగి ఉండాలి మనం. ఒకటి, నీతిగా చేర్చబడాలి. లేదు, విశ్వసించిన వారిగా ఉన్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఇది. అయితే ఎట్లా జరిగింది? ఈ నీతి కూడా అబ్రహాముది ఏం కాదు. 3 అంతల అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం దేవునికి స్నేహితులు అవుతాం. ఒకటి విశ్వాసం ప్రభునందు, ఎవరు మేబీ, ఎవరు ఏ రంగు ఏమైనా, భాష ఏమైనా, కులం ఏమైనా, ప్రభు నమ్మితే అబ్రహామికి పిల్లలు అయిపోతున్నాం మనం. ఇప్పుడు దేవునికి అబ్రహాంతో పాటు స్నేహితులు అవుతున్నాం మనం, విశ్వసించిన అబ్రహాం. 2 ఏం చెప్పుకుంటాం? విధేయత చూపించిన, ఎంతంటే చెప్పలేనంత విధేయత. ఎన్నోక దృష్టాంతాలు మనం చూడవచ్చు, లేఖనాలు చూసాం పోయిన వారం. 3వది త్యాగం ఉంది. అబ్రహాం దగ్గర త్యాగం ఉంది. ప్రాణమును ఏమాత్రం లక్ష్య పెట్టడు. మనకి లేకపోతే బాధపడిపోతాం. మనకి ఏం లేకపోతేని చాలా ఉంటాయి. లేకపోతే మాట దగ్గర డాష్ ఫిలప్ చేయండి అంటే, ఆ బ్లాంక్ ఫిల్ చేయండి అంటే
స్థానం లేకపోయినా బాధపడతాం మనం. కాబట్టి అనేక విషయాల్లో కానీ ఆయన ఏది లేకపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా పర్లేదు. చివరికి ప్రాణాన్ని, ఏది లేకపోయినా పర్లేదు కానీ ప్రాణం పోతే ఇంకేంటి, లైఫ్ ఏముంది, ప్రాణాన్ని సహితము. కాబట్టి అబ్రహాము స్నేహితుడు అని మనం చూస్తున్నాం. అలాగను మనం కూడా స్నేహితులుగా చేయబడాలంటే ఒక దృష్టాంతం చూసాం మనం మన జీవితాలు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనం, మనం దాసులుగా ఉన్నాము, ఎస్, మీరు దాసులు, పాపానికి దాసులు, లోకానికి దాసులు, మీరు పాపభూయిష్టమైన ప్రజలు. మనం పాపిష్టి జనమా చెరుపు చేయు. మనకు ఒక పేరు పెట్టబడింది. నీ పేర్లు ఏవి ఉన్నాయి కానీ, మనకు పేర్లు ఏవి ఉన్నాయి కానీ దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా? పాపిష్టి, దుష్ట సంతానం, చెరుపు చేయు. ఇది 3 అంతల బిరుదులు ఇచ్చాడు మనకి. ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ లేఖన భాగంలో. కాబట్టి ఈ స్థితి నుంచి మార్పు చేశాడు దేవుడు మనల్ని, ఆశ్చర్యకరమైన మార్చేశాడు. ఆ దాస్యంలో ఉన్నాం, ఆ దాస్యం నుంచి ఈ దాస్యం నుంచి విడుదల పొందాలి. అబ్రహాం మనమే కదా, మన పితడైన అబ్రహాం సైతం దాస్యంలోనే ఉన్నాడు. విగ్రహారాధకుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడని లేఖన ప్రకారం అబ్రహాం కూడా గొప్పవాడేం కాదు. ప్రభు దగ్గరకు వచ్చుడి ద్వారా, ప్రభు నమ్ముకునుడి ద్వారా మాత్రమే ఒక ధన్యుడయ్యాడు. కాబట్టి ఆ దాస్యం నుంచి మిమ్మల్ని కూడా నేను 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. అక్కడేముందమ్మా? ఏది అక్కడ అంత వివరంగా ఉండదు అబ్రహాం విషయంలో. ఇతను నా స్నేహితుడు అని ఉండదు. వాక్య మర్మం అంతే, అది చరిత్ర మర్మం అంతే. అది ఇక్కడ మన గురించి అయితే మనము ఆయనకు స్నేహితులుగా అవుతాం. వయసుతో భేదం లేదు, లింగ భేదం లేదు. హూఎవర్ మేబీ, ఎవరైనా ఏ వయసున్నా, ఏ స్థితి కలిగి ఉన్నా, ఉన్నవాడు లేనివాడు అనేది ఎక్కడ. అయితే నీ కళ్ళు తెరవబడాలి. గాడిదరికైనా బుద్ధి ఉంటాయి కానీ ప్రవక్తలు సహితం తప్పిపోతారు. గాడిద కూడా గాడిదే బుద్ధి చెప్తుంది సార్, టైం వస్తే మనకి. ఇక్కడ అలాంటి వారు ఎవరు ఉన్నారా? మన కళ్ళు తెరిపిస్తే అవా ఏది లక్ష్య పెట్టమండి. అప్పుడు మనము అబ్రహాం వలె మార్చబడతాం, అబ్రహాం పిల్లలకి చేయబడతాం. నీ ఉన్న దేశం విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు. ఎవరు విడిచిపెడతారండి? విడిచిపెడతాం. చివరికి మన నైజాన్ని, మన పాపపు బుద్ధిని, ఆ ఆదాము యొక్క స్వభావాన్ని విడిచిపెడతామా? మనం విడిచిపెడతామా? కొందరు ఇక్కడ ఇంకా ఉన్నారు అలాగంటి వాళ్ళు, బానిసలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. క్షణికమైన ఈ శరీరం కొరకు, సుఖం కొరకు, ఆనందం కొరకు కాదులేండి. అవి మనకు అంతే తెలుసు, మన దృష్టికి అంతే తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళంతా అలాగే జీవిస్తున్నారు. ఓ మానవా, ఓ మనుషుడా, తినుము, త్రాగుము, సుఖించుము, ఇవి నేర్చుకున్నాం మనం. ఇప్పుడైనా ఆలస్యం చేయక్కర్లేదు. మనం ఇప్పుడైనా ఈ క్షణమైనా నేడే రక్షణ ఇదే మిక్కిలి అనుకూల సమయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నాడు. నా వైపు చూడండి, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి, యెహోవా వైపు చూసి రక్షణ పొంది. ఇంకంతకంటే ఏం కావాలి? రక్షింపనేరకుండానట్లని లేఖనం సెలవిస్తుంది. నీకు డిగ్రీ ఉందా? ఉన్నత స్థితి ఉందా అనుకుంటున్నావా? భవనాలు ఉన్నాయనుకుంటున్నావా? బీ కేర్ఫుల్, అవి కూడా రావు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తారు. ఇలాగైనా తన పత్రికలు కూడా ఇలా రాశారు. ప్రభువా, కొంతమంది సేవకులు వాళ్ళు యోగ్యులు, ఇప్పుడు లేరు, 4 రోజుల క్రితం ఉన్నారు,
పరిశుద్ధులు ఇప్పుడు లేరు. 4 రోజుల క్రితం ఉన్నారు. సంఘాల్లో ఉన్న పరిశుద్ధులు లేరు. ఈ దాడిలో, ఈ ఉపద్రవంలో ఏమో నాకు తెలియదు. మన మట్టుకైతే సహోదరుడు ఈ గిడియోని చెప్పాడు, మా సంఘమును కాపాడిన ప్రభువాని కొందలా అంటున్నాడు ఆరాధన వర్తమానం. మన సంఘం అయితే అంటున్నాడు. ఈరోజు చేసిమా రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యమైన లోకంలో మరి ఏది కొనుక్కుందాం? క్షణభంగురమైనవే కలిగి ఉందామా? ప్రభుత్వ యుగయుగాలుండి పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అనే బ్రతుకులు భయం ఉంటుంది. ఇంకా కొంతకాలం జీవించాలని ఆశ ఉంటుంది మనుషుడికి. నా ఇష్టాలు ఏం పనికిరావు ఇక్కడ. ఏ టైం అయినా కానీ విడిచిపెట్టవలసిందే మనం లోకాన్ని. ఏ టైం అయినా మనం విడిచిపెట్టాలి. కాబట్టి ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మారు మనసు లేదు ఇక్కడ. ఎవరు అబ్రహాము దేవుని కుమారులుగా, అబ్రహాం పిల్లలుగా మార్చబడలేదు. ఇంకను శరీరము చేత నడిపింపబడుతున్నామేమో, మనం శరీరానుసారంగా ఉన్నాయేమో. కాబట్టి ఏదో ఎలా పోతే ఏమనుకుంటారో అది కాదు భావం. అది మనలను దాహమైనప్పుడు నీళ్ళ వద్దకు పరుగులెడతాం మనం. నా చిన్నతనంలో నీళ్ళు ఏం తాగేవంటే నేను, మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు, వాళ్ళకు దేవుడు సొంత భూములు ఇచ్చాడు. దానికి తోడు భూములు కూడా చేసేవారు. మా సొంత పొలాల దగ్గర ప్రభు ఇచ్చినవి అక్కడ పనులు చేయటానికి నేను 16 డిగ్రీ చదివేట వరకు కూడా వ్యవసాయ పనులు ఏ వ్యవసాయ కార్మికుడి కంటే బాగా చేసేవాడిని. నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అది. డిగ్రీ చదివే వరకు 20-21 సంవత్సరం వరకు. తర్వాత ఎంఏకి వెళ్ళిపోయాను. తర్వాత పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాతే వ్యవసాయ పనులు చేయలేదు నేను. అంతవరకు వ్యవసాయ పనులు, వేసవికాలం అంతా ప్రతి సీజన్లోనూ వ్యవసాయ పనులు, అన్ని పనులు చేయగలను. ఇప్పుడు కూడా శరీరం సహకరించదేమో కానీ అక్కడ నీళ్లు ఏమి తాగేవాళ్ళం అంటే దాహం తీర్చుకోవడానికి అంటే సందర్భం చెప్తున్నాను మీకు నేను. కాలువలు ఉంటాయి కదా, మురుగు కాలువ కదా, పంట కాలువలు అంటాం మేము, పంట బోధులు అంటాం. దాహం వేసినప్పుడు పొలాలు దున్నుతాము, ఊడుస్తాం, కలుపు తీస్తారు, ఇట్లాంటి పనులు చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ బోధు దగ్గరికి వెళ్ళలాగంటాం. ఆ ఆకులు, తాటాకులు, లేకపోతే నిద్రగన్నేరు ఆకులు వస్తూ ఉంటాయి. ఇలాగనేసి ఇలా దోశలు తీసుకుని ఎర్రగా ఉంటాయి నీళ్ళు, అవి బురద నీళ్ళు, ఎర్రని కాలువలే. నాకు తెలిసి డిగ్రీ వరకు 20 సంవత్సరాల వచ్చే వరకు ఆ నీళ్ళు తాగాను నేను. అప్పుడు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడేమో మినరల్ వాటర్ తాగుతున్నాను. మినరల్ వాటర్. జబ్బులు మాత్రం ఎక్కువ మన పిల్లలకి. అది కాదు, ఇప్పుడు నా స్థాయి ఇంకా పెరిగిపోయింది. అంటే ఇంకా బలహీనం అయిపోయాను అనమాట. స్థాయి పెరగటం అంటే కాసిన నీళ్ళే, మినరల్ వాటరు పైపెచ్చు కాసింది. దాహం వేస్తే అలాగ ఏదైనా దాహం తీర్చుకోకపోతే ఉండదు. దాహం ఇంకా శరీర దాహమే ఉందా మనకి? శరీర సంబంధమేనా, లోక సంబంధమేనా? ఆకలి లేదు, దాహము, ఆకలి, ఈ రెండింటినీ మనుషులు దీనికోసం తాపత్రయం అంతా దీని కొరకేనండి. తినటం కొరకు, తాగటం కొరకే తపన అంతా కూడా. వీటి మీద ఉందా ఇంకా? జాగ్రత్త పడదామా? ప్రభా, నువ్వు లోకానికి నా కొరకు వచ్చారట. వాక్యం పదే పలుమార్లు లేఖనాలు వింటున్నాను నేను. నా కొరకు చనిపోయినారట మీరు, నా కొరకు. ఒకనాడు అబ్రహాము దేవుడు మీరు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీరు. నా దేవుడిగా ఉంటానండి అని నా కళ్ళు తెరిపించు ప్రభా, నన్ను కడుగయ్యా, నీ అమూల్యమైన రక్తంతో. పేరుకి మాత్రం నేను బాప్తిసం తీస్తున్నాను అని చెప్పుకుంటాను, కానీ నీ బిడ్డనా అని ఇతరులు అనుకుంటారు. నాకు తెలుసు నా బతికేమిటాను అని మాత్రం ఒప్పుకుందాం. పేరుకు మాత్రమే బలలో పాలు పొందుతాను నేను. నా బ్రతుకు నాకు బాగా తెలుసు. కడగబడిన స్థితి లేదు, విరిగి నలిగిన హృదయం లేదు. కాబట్టి అలాగున అట్లా ఇంకా మరేదో దాస్యంలో ఉన్నాయేమో. ఆ మిమ్మల్ని ఇంకా దాసులుగా పిలవక నా స్నేహితులు. ఎస్, చాలు. 2వ మాట 13వ వచనం. అక్కడ యోహాను సువార్తకి వెళ్ళిపోదాం ముందుకు.
రెండవది ఆయన ఎంత అంటే తన స్నేహితులుగా చేసుకోవటం ప్రాణం కూడా పెట్టినాడు. ప్రాణం పెట్టిన దేవుడు. మరి నిన్ను ప్రాణం అడగట్లేదు, కానీ అబ్రహామును ప్రాణం అడిగాడు. అబ్రహాం ప్రాణం అంటే బ్రాకెట్లో తన కొడుకు ప్రాణం అడిగాడు, ఇవ్వట ఇష్టపడినాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కొడుకు ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడినాడు. దేవుడికి నీ ప్రాణం అక్కర్లేదు, నువ్వు కావాలి. మన పాటుగా ఇంకా చూశాడు ఆయన ప్రాణం, ఎప్పుడు దారిపోసాడు ఆయన. కాబట్టి మనం అప్పగించుకో. ఇది రెండు. మనం స్నేహితులు అవ్వాలంటే రెండో అనుభవం. ఒకటి దాస్యం నుంచి బయటికి రావాలి, ఇంకా దాస్యంలో ఉంటే. రెండు, మనం క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం. ఆయన ఈ సత్యమునికి ఎరగాలి, మనం సత్యమని ఎరగాలి. నీవు నా దాసునికి కృపా సత్యం చూపుట మానలేదు. నా యజమానికి క్షమించండి, నా యజమానికి కృపా సత్యములు చూపుట మానలేదు. కాబట్టి మూడవదిగా 14వ వచనం, నా మాట వినాలి మీరు. నా మాట వినాలి. ఎన్ని రోజులకు వచ్చాను, ఎన్ని వారాలకు వచ్చావు చెప్పు ఆరాధనకి. నా మాట వింటున్నారా? నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసించేవాడు అని రాయబంది లేఖనం. నా మాట వినండి. ప్రేమిస్తున్నామా మనం ఆయన? దేవుని పిల్లలమే మనం. ఆయన ప్రేమిస్తున్నామా? దేవుని పిల్లలు. ఆయన మాటకు చోటు ఉందా? యోహాను సువార్తలోని 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముందండి? అమ్మా ఏంటి? ఈ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఫోటోలు గోడల మీద పెట్టుకుంటాం మనం, వాక్యాలు కూడా గోడల మీద ఉంటాయి. ఒకప్పుడు ఫోటోలు పెట్టుకున్నవాడు, యేసుప్రభు ఫోటో పెట్టుకున్నవాడు. రిఫార్మేషన్ అంటాం, సంస్కరించాడు. ఎవరు? మార్టిన్ లూథర్, గ్రేటెస్ట్ మెన్. నా బ్రతుకు సంస్కరింపబడిందా? మతోద్ధరణ దినము జ్ఞాపకం చేసుకుంటాం. బ్రతుకు సంస్కరింపబడిందా? బ్రతుకులు సంస్కరింపబడ్డావా? తాపత్రయపడదాం మనం. ఇంకొక మరికొందరు మిగిలిపోయారు మన గృహాల్లో. మరికొంతమంది ఉన్నారండి. ఇంకాను మన మధ్య ఉన్నారు. కాబట్టి దాని కొరకు మాటకు, ఆయన మాట, నా యందు మీరును మీ యందు ఆయనలో మనం ఉన్నామా? ఆయన మాటలో చోటు ఏమైనా ఉందా? ఉదయమందు సాయంకాలం మందు రండి. ఇది 3వ మాటకి వెళదాం మనం. ఇది ఇంతవరకు మనం, ఆయన మన స్నేహితుడు. డెఫినెట్లీ నువ్వు నాకు మొరపెట్టు, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు తెలుసు. ప్రియులారా, ఆ మరొక మాటను మర్చిపోవద్దు. ఆయన చిత్తం నెరవేరుస్తాడండి. ఈ విషయం మాత్రం మనం ఎప్పుడు బోధల్లో జ్ఞాపకం చేయము. ఆయన చిత్తం ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చుకుంటాడు. అందరికీ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు రావు. ఆయన చిత్తం నెరవేర్చుకుంటాడు. ఆయన చిత్తానుసారంగా ఆయుష్కాలం ఇస్తాడు భూమి మీద మనకి. ఇక చాలు అంటాడు. అపోస్తలుడైన పౌలుతోనే చెప్పాడు, నా కృప నీకు. ఎంతవరకు ఆయన ఇష్టము. కాబట్టి మీకు చెప్పినప్పుడు ఒక విషయాన్ని ఒక దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పుస్తకంలో కూడా ఈ మాట రాశారు. ఆయన ప్రార్థనలు చేస్తారు. ఇంతవరకు అక్కడి నుంచి స్కిప్ అయ్యి జస్ట్ ముందుకు వచ్చామనుకోండి, ఇంతవరకు అనేకులు సేవకులు చనిపోయారు. ప్రభుత్వం గాలి వీచినప్పుడు వెళ్ళిపోయారు. విశ్వాసులు సైతం వెళ్ళిపోయినారు. మరి నా విషయం ఏంటి? నేను కూడా నన్ను ఇంకా ఎక్కువ రోజులు భూమి మీద ఉంచమని అడగను. నీ చిత్తము నా బతులో అది ఆయన ప్రార్థన. వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ టు డూ దిస్ సార్ట్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన చేసుకో, నీ చిత్తం. యేసుప్రభు ఏం చెప్పాడు? ఏం చేశాడండి? చేసేసాడు. బీయింగ్ హీజ్ ఎ గాడ్, ఆయన దేవుడై ఉండి కూడా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి, ఆయనను నా ఇష్టము చెప్పాలి. ఇది మనం చెప్పాలి. నా జీవితంలో, మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. కాబట్టి ఇక్కడ ఆయన దైవజనుడు అంటుంటే విన్నాను, నేను రాస్తే చూస్తాను, చదివాను నేను. మన జీవితాలు కూడా ఈ అనుభవం, ఆయన వారి సిద్ధపాటు. మనం కూడా అయ్యో ఎంత ఘోరమా అనిపిస్తుంది మనకి. తప్పదు. ప్రభువా నీకు పరిస్థితులలో, ప్రభువా నీకు దర్శా చాలు, ఎంత జీవితం ఇచ్చారు.
ఘనంగా ఇచ్చారు. నేను వెంబడించే జీవితం నాకు ఇచ్చాను. కాబట్టి మనం దేవునికి అప్పగించుకోవాలి తప్ప తిరుగుబాటు చేసే హక్కు ఎందుకు అని. ఇన్ని రోజులే నన్ను భూమి మీద నుంచి తిరగబడొచ్చా? ఇంటి వారు తిరగబడొచ్చా? ఆ కుటుంబకులు ఒకరు కోల్పోయినప్పుడు నో, చాలు ప్రభు, నీ చిత్తము ఇలా జరిగించుకున్నది కొన్నాళ్ళు ప్రభు అని చెప్పాలి తప్ప మనం కాదని అంటలేదు. ఇది స్నేహితులు ఆయన గురించి, ఆయన అబ్రహాము దేవుని యొక్క ఈ మనం వివరించుకున్నదంతా కూడా అబ్రహాము ఈ మోడల్లో జీవించాడు. మనమును ఇలాగను ఉండాలని అబ్రహాం యొక్క ఆ జీవితం, దేవుడి స్నేహితుడైన అబ్రహాం జీవితం మనకి జ్ఞాపకం చేస్తుంది. చివరగా మరొక మాట, దేవుడిచ్చిన సాక్ష్యం అబ్రహాం గురించి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యాభై 56వ వచనం అందరి కలిసి చదువుకుందాం. 56 అధ్యాయం చెప్పానుగా, 8వ అధ్యాయం 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించాను అని. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించాను. అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? సాక్ష్యం లేదా? ఇస్తున్నాడు. దేవుని స్నేహితుడైన అబ్రహాం గురించి సాక్ష్యం ఉంది, చెప్పారు. యెహోషాపాతు చెప్తున్నాడు ఆయన. అలాగే యెషయా గ్రంథంలో ఉంది, యాకోబు పత్రికలో సహితం ఉంది. అబ్రహాముని స్నేహితుడే. ఇక్కడ కూడా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమున చూతునని మిగులు ఆనందించాను. వీళ్ళు అబ్రహాం యొక్క పిల్లలతో మాట్లాడుతున్నాడు. వెంటనే కోపం వచ్చింది వీళ్ళకి. అది చాలండి. ఇంకాను నీకు 50 సంవత్సరాలు లేదే, నీకు 35 సంవత్సరాలు బాబు, 33 సంవత్సరాలు బ్రతికవయ్య బాబు ఈ భూమి మీద, నీవు అబ్రహామును చూచితివా? వాళ్ళ దృష్టి ఎప్పుడు శారీరకంగా ఉంటుంది అంతే, మన దృష్టి కూడా అంతే. మన జ్ఞానం ఏపడిదండి. ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు చూస్తున్నాడు, అబ్రహాము దేవుని చూసినాడు. అబ్రహాము దేవుని చూసే వ్యక్తి, భూమి మీద ఉన్నాడు. లేఖనాలు అలా మనుషులై ఉండి దేవుని రాజ్యాన్ని, దేవుడు చేయబడి దాన్ని ప్రతిదాన్ని చూస్తాం. యెషయా గ్రంథంలో ఈ లేఖనాల ఆధారం చేసుకోవచ్చు మనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎవరు చెప్పేది? ఎవరు చెప్తున్నారు? ఒక మనలాంటి సామాన్యుడే మనుషుడు. యెషయా అనే గ్రంథకర్త, ప్రవక్త అయిన యెషయా మనకొక శిశువు పుట్టేను అని ఉంది కదా, పుట్టును అని పాస్ట్ టెన్స్లో రాయబడుతుంది. భవిష్యత్ జరిగిపోయినట్టుగా రాస్తారు బైబిల్లో. చాలా మాటలు అలా ఉంటాయి. పుట్టబోతున్నాడు మనకి శిశువు. ఆమె యొక్క కుమారుని కనును, అవునా ఉందా లేదా? ఆమె యొక్క కుమారుని కనును, ఆయనకు యేసను పేరు పెట్టడం వాడును అని ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్టు హీఈస్ ఏబుల్ టు సీ ద ఫ్యూచర్, ద భవిష్యత్తును చూడగలుగుతున్నాడు. ఎవరు? యెషయా. భూమి మీద ఉన్నాడు. ఎప్పుడు జరిగి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇది చూడగలుగుతున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనం, అక్కడే 7:14. ఆలకించుడు కన్యక, చాలు, కన్యక గర్భవతివై. ఈ విషయాన్ని మత్తయి సువార్త 1:21 రాస్తాడు. వెళ్ళక్కర్లేదు, అక్కర్లేదు. అది అక్కడ వివరణ ఇచ్చాడు కొంచెం సొంత. ఆయన కూడా దైవజనుడు కాబట్టి. ఇక్కడ ఎలాగున జరగలేదు, ఇవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరుగుతాయి. ఆల్రెడీ ప్రభు చూశాడు జరగబోయేదానంత. ఆ కోవకు చెందినవాడే ఎవరు? అబ్రహాం. భవిష్యత్తును
ఆయన గతంలో చోటు ఇవ్వండి, వెనకాల వచ్చేవాడికి వచ్చేవారు కొంచెం చోటు ఇవ్వండి, మీరు సర్దుకోండి, మధ్యలోకి రండి, బ్రదర్స్ పక్క రండి, పర్లేదు, అది ఆ పని మీరు చేయాలి, నేను చెప్పకూడదు, నేను డిస్టర్బ్ అవ్వకూడదు. సహోదరుల యొక్క బాధ్యత అది, మీ పని మీరు చూసుకోవడం కాదు. ఎవరైనా వస్తే సహకరించండి, కొంచెం ఇబ్బంది పడకుండా. కాబట్టి ఇప్పుడు మీ తండ్రి అయిన అబ్రహాము చెప్పాలి, నా దినం చూతునని మిగుల ఆనందించాను. ఆయన రానై ఉన్నాడు. ఎలాగంటే, ఎందుకంటే ఇది ఆయన హృదయంలోకి వచ్చింది, ప్రభువే పుట్టించాడు. నీవు అది చూసావు కదా, నాహు కాలాన్ని చూసావు కదా, చూశాడు లేదా అబ్రహాము? చరిత్రను తెలుసుకున్నాడయ్యా. నాహు అబ్రహాముడు ముందా తర్వాత? బైబిల్ చదివి తెలుస్తుంది. కిరణ్ గారికి తెలియదేమో, తెలుసు, నీకు కూడా తెలుసులే, మర్చిపోయావు, నాలా మరుపు ఎక్కువ నీకు. కాబట్టి అబ్రహాముకు ముందే నాహు దినాలు తెలుసు, నాహు దినాల గురించి తెలుసుకున్నాడు. ఎవరు? అబ్రహాము చూడగలిగినాడు, పాస్ట్ని చూడగలిగిన. చరిత్ర పుస్తకంలో లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఆ కృప ఇచ్చాడు. సొదొమ కాలంలో సొదొమ గొమొర్రాలు మరియు ఆ రెండే కాదు, ఇక్కడ బైబిల్ రాయబడి ఇంకా కొన్ని పట్టణాలంట మరొక చోట రాయబడి ఉంది. మరికొన్ని స్థలాలు అక్కడ సర్వనాశనం అయిపోయింది. అంటే దౌర్భాగ్యమైన జీవితాలు, దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితాలను దేవుడు ఏం చేస్తాడు చూస్తూ. బహుశా కొంతమంది ఇలా అంటున్నారు, ఈ దినాల్లో కూడా కోటి మంది పైన చనిపోయారు అనుకుంటా. ఇప్పటికి కోట్లాది మంది చనిపోవటానికి దేవుడు అనుమతించాడేమో. భూమి మీద పాపం విస్తరించిందేమో, దేవునికి చోట్లేదేమో. ఆ ఉధృతలో దేవుని పిల్లలు, అది వేరే సంగతి. కాబట్టి ఆ దినాలు చూసిన ప్రభువా, ఈ దౌర్భాగ్య స్థితి భూమికి దాపురించింది. నాహు కాలంలో జలప్రళయం ద్వారా అందరూ లయమైపోయారు. సొదొమ కాలంలో సొదొమ గొమొర్రా, అంటే నా కాలం ఇప్పుడు ఇది, ఆయన కాలం ఇది. ఆ టైంలో ఆయన ప్రార్థన చేశాడు కదా, సొదొమ గొమొర్రా గురించి అబ్రహాము ప్రార్థన చేశాడు. కాబట్టి దయతో ఈ స్థితి నుంచి నువ్వు తప్పించవని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ దృశ్యం ఇచ్చాడు, ఈ దర్శనం ఇచ్చాడు ఆయనకి. ఆయన యేసు ప్రభు రానై ఉన్నాడని, యేసు ప్రభు రానై ఉన్నాడని దేవుడు తెలియజేశాడు. అందుకే ఆ అబ్రహాము, మీ పితడైన అబ్రహాము నా దినము చూతునని, అవునా కదా, అంతేనా? మిగుల ప్రభా చాలనా. ఆనందమహానందం ప్రభువే మనయాందో నిలచి ఉండోను పరలోకపు ఆనందం. మనయాందో నిలచి ఉండోను పరలోకపు ఆనందం. కాబట్టి ఈలాగున అబ్రహాము దేవునితో సత్సంబంధం కలిగిన, పెనవేసుకుపోయిన ఈ అనుభవం కలిగిన అబ్రహాము గారు రాబో దినాల్లో దేవుడు మెస్సియా రానై ఉన్నాడు, యేసుప్రభు నారాయణ మానవ జాతిని రక్షించడం. అందుకే అబ్రహాము మాత్రమే కాదు కానీ లేఖనాలు అలాగున మనకి దృష్టాంతపరచవు, కానీ మనం ఆత్మీయ మర్మాలు గ్రహించాలంతే, ఈ లేఖనం ద్వారా గ్రహించాలి. యోహాను సువార్త 8:56 ప్రకారం మనం గ్రహించాలంతే. యేసుప్రభువే చెప్పాడు, మీ పితడైన అబ్రహాము నా దినమును చూద్దాం. అంత వివరణ ఉంది. ఎలా చూడగలగలదు? లేఖనాలు చూస్తాం, యెషయా గ్రంథం, అవును కదా. అలాగే ఆయన కూడా, ఆయన అబ్రహాము ఇంకొక పేరు ఉంది, అబ్రహాం ప్రవక్త. ఈ ప్రవక్త మీ కొరకు ప్రార్థన చేయని, మీకు సంబంధించిన కీడంత నుంచి అతను ప్రవక్త అని రాయబడింది. ఆయన ప్రవక్త అండి. ప్రవక్తలకు పరలోకం చూడగలరు, మనం కూడా చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, అవునా కదా. అవును, దేవుడు ఏమీ ఉంది కదా, చక్కని మాట కదా అది, 2వ అధ్యాయంలో ఉంటుంది. అవద్దు వెళ్ళక్కర్లేదు అంటే మనకు అనుమతించదు, సమయం అనుమతించదు. కాబట్టి ఆయన మీ కొరకు ఏమి సిద్ధపరచును, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అయినను అని రాశాడు. కొన్ని తెలియదు కానీ కొన్ని మాత్రం మనకి తెలుసు అండి. అందుకే ఏది క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నన్ను అనగలుగుతున్నాం మనం ఇప్పుడు. నో ప్రాబ్లం ప్రభా, ఏమొచ్చినా పర్వాలేదు, మేము ప్రార్థన చేసుకుంటాం, ఇలాగ కొంత సామాజిక దూరం పాటించి ప్రార్థన చేసుకుంటాం అని మనం ప్రభు దగ్గర రాగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, అబ్రహాము గురించి ఎలాగ జీవించాడు నిరీక్షణ కలిగి ఇంకా స్పష్టంగా చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 10వ వచనం. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు. ఎస్, ఇప్పుడైనా చూస్తాడా లేదా? చూస్తున్నాడా? దృష్టి అంతా ఎక్కడుంది? అబ్రహాము గుడారంలోనే ఉన్నాడు. పైన ఉందా వాక్యం? చూడండి, అక్కడ ఉందా? ఎస్, చాలమ్మా, గుడారంలో ఉన్నారు. కానీ ఎక్కడ ఉంటారంటే రేపు పొద్దున ఎక్కడ ఉంటారు వాళ్ళు? దేవుని రాజు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, ఆ పునాదులు కలిగి. ఇక పునాదులు ఏమీ లేవు ఈ గుడారాలకి. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ దగ్గర కొంతమంది గుడారాలు వేసుకుంటారు. సామాన్లు అమ్మేవాళ్ళు, స్టీల్ సామాను కానీ, పింగాణి సామాను కానీ అమ్మేవాళ్ళు. అలా జీవించాడు అబ్రహాం. అయిన దృష్టి ఇక్కడ దీని మీద లేదు. 24వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాం సర్వవిధ ఆస్తిపరుడు, ఎన్నో విధాలుగా దేవుడు ఆశీర్వదించడే ఉంది. ఎంతో ధాన్యాలు ఉన్నాయి. 13వ అధ్యాయాలు కూడా ఉంది, ఎంతో ఆశీర్వదింపబడినట్టు ఆదికాండంలో ఉంటుంది. అయినా కానీ దీని మీద లేదు ఆయన. ఇంకేమీ లేదు, గుడారం అనుకోలేదు. కానీ దృష్టి కాబట్టి ఆ ప్రభువుని గురించి దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మరి నిన్ను నన్ను గురించి కూడా అబ్రహాము దేవుడు సాక్ష్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు అబ్రహాము దేవుని కొరకు ఎదురుచూసే వ్యక్తి, నిరీక్షణ కలిగిన వ్యక్తి. ఆ దేవుడు నా జన్మ చూతునని మిగుల ఆనందించాను. అంతేకాదు రెండో మాట ఉంది కదమ్మా అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 56వ వచనంలో రెండో మాట ఏంటది? ఒకటి ఆనందించాడంటే రెండవది సంతోషించినాడు. అంటే ఇలా జరగనే ఉందని సంతోషిస్తున్నాడు, ఇంకేమి కాదు. ప్రజల కొరకు మీరు ఇది చేయనే ఉన్నారని ఆయన సంతోషించిన విధమును మనము చూడగలుగుతున్నాం. మనము కూడా మన దృష్టి కూడా అబ్రహామును పోలిని, అబ్రహాం పిల్లలమైతే అబ్రహామును పోలిన జీవితం మనం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తి, దేవుని రాజ్యమును చూసి ఆనందించే వ్యక్తి. ఆ దేవుడు ఆ ప్రజల కొరకు చేయనున్న కార్యాలన్నింటినీ చూసి సంతోషించే వ్యక్తి. తన అట్టుకు తను సంతోషించట్లేదు. కానీ మానవ జాతి అంత ఈ భూమి నిలిచినంత వరకు కూడా మానవ జాతి అంతటి నిమిత్తం దేవుడు చేయలేని కార్యాలు ఇలాగలా చేయనే ఉన్నాడు. అది చూసి మిగులు ఆనందించను మరియు సంతోషించను. కాబట్టి ఇంకొక మాట అబ్రహాము గురించి 22వ అధ్యాయము కాదు 18వ అధ్యాయం ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబ్రహాము గురించి చెప్పిన సంగతి చదువు. ఒకటి అబ్రహాం గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే నా కొరకు జీవించిన అబ్రహాము, నా కొరకు ఎదురు చూసిన అబ్రహాము. మూడవది ఏంటంటే అబ్రహాము ప్రజలందరికీ చేయబోయే దేవుడు చేసే మేలును చూసి మిగులు ఆనందించను మరియు సంతోషించను. ప్రజలందరూ తను చేసేది కాదు, అందరి నిమిత్తం మనం కూడా అదే పని చేస్తాం. ప్రతి రోజు కూడా అందరి కొరకు ప్రార్థన చేయటం మన సంతోషం. సంఘం అంతటి కొరకు, ప్రతి బిడ్డ కొరకు, మనం ఎరగిన వ్యక్తులు అందరి కొరకు, రక్షణ లేని వారు అందరి కొరకు అవును చేస్తాం చేయమా. ఇది మనకి బాధ్యత, అది సంతోషం మనకి. అబ్రహాం కూడా అదే సంతోషం. భూమి నిలిచినంత వరకు, మానవ జాతి నిలిచినంత వరకు, నూతన రాజ్యము, నూతన దేశం ఏర్పడేంత వరకు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఏర్పడేంత వరకు దేవుడు ప్రజలందరి కొరకు చేయబోయి ఎంత చూపండి, ఎంత దూరం చూశాడండి ఆయన. ఎంత దూరం చూడగలిగినాడు. మేపితడు అబ్రహాము నా ధనం చూతునని మిగుల ఆనందించాను. అప్పుడే చూశారంట. దిస్ ఇస్ గోయింగ్ టు బీ హ్యాపెండ్, ఇది జరగనై ఉన్నది ప్రభా చాలా. గొంతులేస్తుంటాడు దావీదు వాలే నాట్యమాడే. అప్పుడు ఈ పాట కూడా డ్యాన్స్ చేస్తారని కొన్ని సంఘాల్లోనూ. ఆ పాట కూడా నేను చాలా విన్నాను, చాలా రాగం చాలా ఇష్టం నాకు. కాబట్టి మనం దేవుని కార్యాలు చూసినప్పుడు దేవుని సన్నిధిలో పొందే ఆనందం మనల్ని నాట్యమాడేటట్టు చేస్తుంది.
శరీరం పులకరించేటట్టు చేస్తాడు. ప్రభువా, ఈ దాసుని మీరు ఈ దాసురాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఏపాటి వాడు. ఎవరంటారండి మాట? నేను ఏపాటి వాడిని అమ్మా? దావీదు అంటాడండి చక్కని మాట, అబ్బో నేను ఏపాటి వాడిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. చాలు. ఆనందంతో నింపబడి ఉన్నాడు, మిగులు ఆనందిస్తున్నాడు ప్రభులో. నన్ను మాత్రం కాదు ప్రభు, నీ తరువాత నీ పిల్లలకు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. చక్కని మాట అది. అబ్బో హృదయం పులకిస్తుంది. ఒకనాడు దావీదు, ఒకనాడు అబ్రహాము, మరొకసారి దావీదు జీవితంలో చూస్తున్నాం ఈ ఆనందం, పులకరింపు. చివరిలో మనకు కూడా ఉంది, అది మనకు కూడా ఉంది. దేవుని కార్యాలు చూస్తే, దేవుని అద్భుతాలు చూస్తుంటే, ఇదేనా దేవుడు నా మట్టుకు నన్ను ఇక్కడ మీ ముందు నిలబడటానికి కూడా ఇచ్చినాను. నా హృదయం కూడా అలాగే ఉంది. ప్రభు, ఈ దినాన్ని కూడా నువ్వు నాకు శక్తి ఇచ్చావు, కృపను నాకు కూడా నా పక్షాన్ని కూడా కనపరిచాడు. మిగిలిన వారితో పాటు అంతటి యోగ్యుని కాదు కానీ, మిగిలిన వారు అంత యోగ్యుని కాదు కానీ నాకు కూడా ఇచ్చాను. అలాంటి తలంపులతో నా హృదయం పులకిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి, మనం భూమి మీద ఉన్నాం కానీ పరలోకాలు చూడగలం. పరలోకంలో మనకు పొందే ఆశ్చర్యక. అందుకేనండి ఇదంతా. కొన్నిసార్లు భర్తను లక్ష్య పెట్టున్నాం అంటే తను అక్కడే ఉన్నాడు, ఇంకా నిలిచిపోయాడు. సోకాడు భర్త అని పిలువబడే వ్యక్తి ఇంకక్కడే ఉన్నాడు. ఆ ఆచారాల్లో ఉన్నాడు, ఆ కట్టుబాటులోనే ఉన్నాడు, బతుకు మారనేదిగా ఉంది. కానీ మనం సాగిపోతున్నాం. నిన్న ఒక సహోదరి అంటుంది, అన్నయ్య గారు ఈ పాట పాడరా అంటుంది. సాగేదమి ఈ పాట ఉంటే మనం ముందుకే వెళ్తాం. ఎంత బాగుంటుందో. సాగిపోవాలి. మనం సాగిపోతున్నాం, భర్త మాత్రం ఏరీనా ఇద్దరు మంచం మీద ఉంటారంట. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఈ మాట ముందు చెప్తారు, ఒకళ్ళు మనం సాగిపోతూ ఉంటాం. కూతురు రారు, వాళ్ళ తాలూకు అంతకంటే రారు. కూతురు తాలూకా వాడు, కొడుకు రాడు, కోడలు రాదు. మనం సాగిపోతున్నాం. దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం. వాళ్ళు కూడా రావాలనేది మన భారం. వాళ్ళు కూడా రావాలనేది మన భారం. కానీ అబ్రహాం మాత్రం దేవునితో సాగిపోయినాడు. ఎవరు వచ్చినా రాకపోయినా అబ్రహాం తన తోటి వారిని ప్రేమించాడు, లోతుని ప్రేమించాడు. కానీ లోతు మాత్రం దేవుని మార్గంలో నడవలేదు. భయంకరమైన ఈ దినం కూడా లోతు సంతతి ఉంది. దేవుని అందరూ ఇవన్నీ చరిత్ర, పరిశుద్ధ గ్రంథము చరిత్రకు ఆధారం అమ్మా. ఆ లెబనాన్ అంతా కూడా, ఆ లెబనాన్ అనే దేశం అంతా కూడా అబ్రహాంకి పిల్లలే ఉన్నారు. మోయాబు అమ్మోనీయులు వాళ్ళు ఇంకా ఉన్నారు. అబ్రహాం మా తండ్రి, నో మోయాబు మా తండ్రిని అని పిలుస్తారు. ఎవరైనా లోతుని వాళ్ళ తండ్రిగా పిలుచుకుంటారు. ఆ దేశాలు ఇంకా ముస్లిం దేశాలు అవి ఇప్పటికే. కాబట్టి మనము ఇక్కడ మొదటిది అబ్రహాం ఎలాగూ ప్రభువులు ఆనందించాడు, దేవుని కొరకు ఎదురు చూశాడు. ఆ జీవితం మనము కూడా కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, అబ్రహాం గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడిచ్చే సాక్ష్యం చూస్తున్నాం మనం అబ్రహాం గురించి. ఇక్కడ చూస్తే 18-19 చూస్తాం. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం అన్నీ నెరవేరుస్తున్నాడు. అంతేకాదు చేస్తానంటున్నాడు. రెండవది అదే ఆ వాక్యంలో 19వ వచనంలో చదువు. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును ఇది గొప్పదండి. బహుశా ఇక్కడ కూర్చున్న వారికి ఎంతమంది సాధ్యమని తెలియదు, కానీ నాకు సాధ్యపడలేదు. తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గంలో గైకొనుచు. ఎంత నిన్న ఒక సహోదరు నాతో అంది, నా భర్త గురించి చాలామంది మంచిగా చెప్పుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళని ఎరగొట్టాడు పట్టుకుని. నా పిల్లలందరిని రక్షించడానికి నా భర్తే కారణం అంది. కానీ కొంచెం లోట్లు ఉన్నాయి. మంచిదే, ఒక కుటుంబంలో ఒక భర్త కానీ భార్య కానీ బిడ్డలను నడిపించడం అనేది వ్యక్తిగతంగా మనకు ఆశీర్వాదం అమ్మా. రక్షింపబడితే అది ఒక్కటి చాలదు, మన పిల్లలను కూడా నడిపించాలి. ఇది అబ్రహాం వల్ల అయింది. అబ్రహాం సాక్షి, దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే అబ్రహాం గురించి ఆయన కొరకు ఎదురు చూడటం కాదు,
అబ్రహాము తన పిల్లలందరికీ ముమ్మాటికి తన అబ్రహాం యొక్క బిడ్డలు ఎవరు? ఇస్మాయిల్ని ఎక్కేయరు ఇంక దేవుళ్ళు మార్గాలు. ఇస్సాకును అబ్రహాం ప్రార్థనాపరుడని మనం చెప్తాం. ప్రార్థనాపరుడు అబ్రహాం. తన ప్రార్థన సొదొమ గొమొరాలు రక్షించాలని చూస్తున్నాడు తన ప్రార్థన ద్వారా. చివరికి లోతును బిడ్డలను రక్షించాడు అబ్రహాం ప్రార్థన ద్వారా. తను అలాగే అబ్రహాం యొక్క పిల్లలను కూడా ప్రార్థనాపరులుగా చేశాడు. ఆశీర్వదకరంగా దేవునికి ఇష్టలుగా చేశాడు అనమాట అబ్రహాం. చూడండి ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 22. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతని నేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు. దేవుడిచ్చి సాక్ష్యం ఏంటి అబ్రహాం గురించి? నీవు దేవునికి ఎన్ని 500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా ఒక రోజుకి, 300 జీతం వచ్చినా ఒక రోజునికి, రేపొద్దున చీటి కట్టించుకుని వస్తాడు మన ఇంటికి. ఇంకేయో బాధలు ఉంటాయి మనకి, లేకపోతే కొన్ని నెలగా పని లేదు మనకి. అయినను ఆదివారం నాడు మనం దేవుని యందు భయభక్తులు కలవారమని మన జీవితం చెప్పాలి. నా బోధ నేను చెప్పుకోవటం కాదు, మన జీవితం చెప్పాలి. దేవునికి భయపడేవారమని. నువ్వు దేవునికి భయపడేవాడు. ఇంకా ఉన్నది వార కార్యక్రమాలు అయితే వారపు దినాలలో నీ గురించి నాకు తెలుసయ్యా. నీవు దేవునికి భయపడేవాడు. దేవుడు ఇస్తున్నాడు మనకి సాక్ష్యం. అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 24వ అధ్యాయం ఆదికాండము 63వ వచనం. 24:63. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానకు బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకు చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటే పొలంలో నడుచుచుండెను. చాలండి. సాయంకాలమున చదువు. సాయంకాలం ఇస్సాకు ఎక్కడొచ్చింది? ఎవరు నేర్పి ఉంటారండి ఇతనికి? ఎవరు నేర్పారమ్మా? అమ్మ, మన అమ్మ. నేను వస్తున్నాను, గొప్ప ఇది నాకు మటు తృప్తిగా. కానీ నా పిల్లలు నాతో లేరు. నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థనలు ఏకీపిస్తాను. కానీ అబ్రహాము మాత్రమే కాదు, తన కుమారుడు కొడుకు అయిన ఇస్సాకు, ఒక్కగానొక్క కొడుకును దేవుని కొరకు పెంచాడండి. దేవుని కొరకు పెంచాడండి. అబ్రహాముల ప్రార్థనాపరుడుగా ఉన్నాడండి ఇస్సాకు. ఆల్రెడీ చెప్పాడు, ఇస్సాకు పుట్టకపోవడం చెప్పేశాడు. అతడు గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? నా గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? ఎంత సిగ్గో. మనమంతా లైన్లో నిలబడతాం. ఒకనాడు ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుంటాడని బైబిల్లో ఉంది. అవునమ్మా? న్యాయం తీరుస్తాడు. వాని క్రియలకు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాని క్రియలకు ప్రతిఫలం ఉన్నాయన్నాడు దేవుడు. నన్ను చూస్తాడు ఆయన. నీ వరకు పర్వాలేదు, కానీ కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్, నాకు కొంచెం తృప్తి ఉంది. కానీ అన్నాడంటే చాలా ఉంది నీ వెనకాల చరిత్ర. నీ కొడుకేడయ్యా, నీ కోడలేదయ్యా, నీ కూతురు ఆవిడ తాలూకా వాళ్ళు ఎవరో ఉన్నారా? ఇలా అంటాడు. సరే వెళ్ళు. ఇంకా అమ్మ రత్నమాల నువ్వురా. అమ్మో నువ్వెంత భయభక్తులు గలదానువు. ఇంకేమో బడా మంచి నమ్మకమైన ఏం ఆమెకు అది ఇచ్చాడు. కానీ నాకు సర్లే వెళ్ళు అయ్యా, వచ్చావు కానీ నీ మట్టుకు నీవు రక్షింపబడ్డావు అంతే. కానీ అబ్రహాం గురించి అలాంటిది కాదు. నీ కొడుకులను, నీ పిల్లలను, నీ సంతతి వారిని దేవుని కొరకు నువ్వు ఆజ్ఞాపిస్తావు. బుద్ధి లేదు, రా నేను వెళ్తున్నాను, నువ్వెప్పుడు వస్తావంట. ఎవరిని? భార్యనేమో దేవాటం ఆపేకొస్తా. ఎల్లవయ్యా అందనుకున్నా ఆవిడ. కూతురే అంటంటే, కొడుకు అంటంటే ఇలాగా, భార్య అంటే పెద్ద గొప్ప ఏముంది? పుట్టిన వాళ్ళే ఎలాగంటే ఆ పప్పులు ఉడకలేదు. ఎవరి దగ్గర? అబ్రహాం గారు. ఇస్సాకును పెంచాడు, తన సంతతిని. చూడండి, ఇస్సాకు కాదు, ఇస్సాకు భార్య కూడా అక్కడే ఉంది. చదవండి కొంచెం ముందు. నాది అక్కడ కాదు నాన్న. 24వ అధ్యాయం దగ్గరికి వద్దాం మనం. 24 అమ్మా, 63వ వచనం చదివాం కదా మనం. లేదు, 25వ అధ్యాయం చూద్దాం. 21 నాన్న. 25వ అధ్యాయం ఆదికాండము 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను.
యెహోవా అతని అవునా? ప్రార్థనాపరుడే కదా. పెళ్ళికి మూరు యవనస్తుడిగా ఉండగా దేవుని నమ్ముకున్నాడు, విధేయత చూపించినాడు. ఇది చెప్పగలవా మనం? నేను ప్రార్థన చేసుకుంటున్నాను చెప్పగలవా? బైబిల్ చదువుకుంటున్నాను చెప్పగలవా? తండ్రి నేర్పిస్తే తల్లి నేర్పించాడు. ఏమో మనకి వాళ్ళిద్దరూ నేర్పించకపోయిన తల్లిదండ్రులు పరమందున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పిస్తున్నాడు, లేఖనం నేర్పిస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు మనకి. దేవుని దోషం పూర్తిగా తన వశంలో ఉంచుకొని. తల్లిదండ్రులు కొన్నిసార్లు రాకపోవచ్చు దేవుని మందిరానికి, పిల్లలు రాకపోవచ్చు, అది వేరే సంగతి. మనం నేర్చుకుంటున్నాం. అక్కడ ఈ వివాహానికి పూర్వమే ప్రార్థనాపరుడు ఎవరు? ఇస్సాకు. ఎవరు పెంపకం అది? తండ్రి. ఇలా పెంచుతాడు దేవుడు, ముందే సాక్ష్యం ఇచ్చేస్తాడు. పుట్టకపోవడం, పిల్లలు పుట్టకపోవడమే. నా దినము చూతునని హెబ్రీలు రాసిన పత్రిక 11 వచ్చి చూస్తాం అతన్ని. ఆవిడకి అది అది ఏమి లేదు అప్పటికి. ఇప్పుడు కూడా జరగలేదు. మనం చూసామేంటి మనం? కానీ ఆయన రాజ్యాన్ని చూడలేదు కదా. ఆయన చూస్తున్నాం, ఎదురు చూస్తాడు, మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనము అబ్రహాము పొందిన సాక్ష్యం వెళ్ళి అబ్రహాం అక్కడ ప్రార్థన చేశాడు. రెండవది, తన వివాహం అయిన తర్వాత గుడ్రాలుగా ఉన్నప్పుడు రెబ్కా ప్రార్థన చేశాడు. దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించు. తర్వాత చదవండి. రిబ్కా గర్భవతి అయింది. చాలండి. భర్త మాత్రమే కాదు, భార్య కూడా సహితం భర్తతో పాటు మోకరిస్తుంది. మోకరింప చేయాల. ఒంటెను సహితం మోకరింప చేశాడు. మన పిల్లలను మనతో పాటు మోకరింప చేయలేము. మనం గెడ్డాలు వచ్చినప్పుడు బిడ్డలు కాదంటాడు. మోటు సామెత అది, బయట చెప్పుకుంటారు. గెడ్డాలు వచ్చేస్తే ఇప్పుడు బిడ్డలు కదా. ఎలా ఉంది పరిస్థితి? కాబట్టి వాళ్ళు మోకరించు. ప్రార్థన మరి ఆపరా, ఫోన్ పక్కన పడేరు కొన్ని నిమిషాలు. అబ్బే, ఫోన్ పక్కన పడేరు. ఎంత దుర్మార్గపు స్వభావాలు పిల్లలకు, పెద్దలకు కూడా కొంతమందికి. కాబట్టి ఇప్పుడు తన కుటుంబం దేవుడు ఆశించిన రీతిగా, తను ఉద్దేశించిన రీతిగా తన కుటుంబం చక్కని మార్గంలో కొనసాగుతుంది. దాన్ని బట్టి దేవుడు కాబట్టి ఇట్లాంటి ముమ్మాటికి రెండవ తలంపు కూడా అబ్రహాం యొక్క విషయంలో నెరవేర్చబడింది. కాబట్టి మనమును అబ్రహాం వలె మన పిల్లలను పెంచబద్దులుగా ఉన్నాం. ఈ మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. అబ్రహాం జీవితం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుని కార్యాల్లో సంతోషించేవాడిగా ఉండాలి మనం. అంటే యోహాను సువార్త 8:56 ప్రకారము ఆయన చేసిన కార్యాలను బట్టి సంతోషించాలి, చేయబోయే కార్యాలను బట్టి కూడా ఎదురు చూసి సంతోషించాలి. రెండవది, పిల్లల విషయంలో బాధ్యత తీసుకోవాలి. అవి తీసుకున్నాడు అబ్రహాం. మూడవది మనకు చెప్పే పాఠం ఏమిటంటే ఇక్కడ మన పిల్లల విషయంలో మనం బాధ్యత తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నాలుగవ వచనం చూద్దామా? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? విశ్వాసతోటి, మనతో మాట్లాడుతున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి. ఇది మనం చేయవలసింది. అమ్మా, ఎన్ని విధాలుగా చేయాలటండి? నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలను నీ పూర్ణ హృదయంతో, నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు. అరే అబ్బాయి, రేపు సండే స్కూల్ టీచర్ చెప్తారు ఈ మాటలు పుస్తకంలో కూడా రాయిస్తారు. రేపు వచ్చేటప్పుడు క్లాస్కి యవనస్తులతో చెప్పవచ్చు. వచ్చేటప్పుడు అమ్మ ఈ కంఠస్థ వాక్యం బాగా చదవండి, లేకపోతే ఈ అధ్యాయం చదివిన దాంట్లో ఈ యొక్క మాట 2-3 మాటలు కంఠస్థం చేయండి.
చెప్పాలి. చేతులు కట్టుకుంటారు కానీ నిలబడి వాక్యం మాత్రం అసలు వారం అంతట్లో. పోనీ ఆ బిడ్డ విషయంలో తల్లిదండ్రులు రే సండే స్కూల్లో మీకు ఏం చెప్పారా, పోనీ ఆదివారం ఏం చెప్పారు మీకు? తల్లికి అంత గ్రహింపు లేదనుకుందాం, వ్యవసాయదారులు లేదా చదువుకోని వ్యక్తి. బిడ్డల నుంచి కనీసం ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయం వాళ్ళకి చెప్పాలి. ఆ మాటలు ఒకసారి చెప్పు. వాళ్ళతో దైవికమైన విషయాలు, కేవలం తినటము, త్రాగటము, ధరించుకోవటం, భౌతికమైన విషయాలనే మన పిల్లలతో మాట్లాడుకునేది. దైవికమైన విషయాలు ఉన్నాయా? కూర్చోబెట్టి బైబిల్. నాకు ఒక తల్లి తెలుసు, కరెంట్ లేదు ఆ ఊర్లో. గదులు ఉంటాయి, గదులు 5 గదులు అనుకుంటే ఇది అరుగు అంటాం దాన్ని. అరుగంటే తెలుసు తెలియదు మీరు నా భాషలో. అరుగంటే అందరికీ తెలుసు. వరండా, అరుగు, వరండా. ఆవిడేం చేస్తుందంటే సాయంకాలం వ్యవసాయదారులు వాళ్ళు పనులకు వెళ్తారు, కూలి పని చేసుకుంటారు, సొంత పొలాలు ఉన్నాయి, మంచిది. పగలంతా హోనమైపోతుంది, ఒళ్ళంతా శరీరం అంతా హోనం అవుతుంది. రాత్రిపూట ఆ మంచి భయభక్తులు కలిగిన తల్లి రాత్రిపూట ఈ అరుగు లేకపోతే వరండాలోకి వచ్చి గుడ్డి దీపం అంటే కోడిగుడ్డి దీపం అంటారు. కోడిగుడ్డి దీపం అంటే మీకు మనందరికీ తెలుసా మహాలక్ష్మమ్మ? తెలుసు. కాబట్టి ఆ దీపం వెలిగించుకొని కిరోసిన్ దీపం అక్కడ పెట్టుకుని బైబిల్ చదువుకుని పాట పాడుకుంటూ, అరే రెండ్రా బాబు పిల్లలు పిలుస్తుంది, భర్తను పిలుస్తుంది. ఏమయ్యా నీ చెయ్యి ఆరలేదు అంటే కడుక్కున్న చెయ్యి ఇంకా భోంచేసిన తర్వాత చెయ్యి ఇంకా అప్పుడే మంచం ఎక్కేసాయండి. భర్తను మందలిస్తుంది, రాయ్యా కంచె కూర్చోయా, నాతో పాటు కూర్చోయా. ఇక్కడ నేర్పించిన తల్లిని ఆ పిల్లలందరూ బాగుపడ్డారు. తన కొడుకుని మంచి ప్రయోజకుడిగా చేసింది. ఏంటి మంచి ఉద్యోగం కాదు, ప్రయోజకుడు అంటే దేవుని సేవ చేసే వ్యక్తిగా చేసింది. దేవుని భయభక్తులతో పెంచింది. పిల్లలను పెంచే విషయంలో కొందరు ఇలాగ విజయం పొందారు. మన పిల్లల విషయంలో మనం కూర్చున్నప్పుడు అంటండి, ఇవి నీవు నీ కుమారుతో వాటికి అభ్యసింప చేయాలా, నీ ఇంట కూర్చుండినప్పుడును, నీ త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడు. అంతేకాదు చూచాగా వాటిని ఆగండి. ఇక్కడ చూడండి, సాధారణంగా మన తోటివారు బజార్లో కనిపించే వాడి చేతికి ఏదో కట్టుకుంటారు, అవునా? ఎర్ర తాడు కానీ ఇంకో తాడు, పసుపు తాడు ఏదో కట్టుకుంటారు. అందరి చేతులకు ఉంటాయి. కనీసం మనం అట్లా బాసికంగా ఉండాలంట. మన చేతికి కనీసం ప్రభు మాటలు మన హృదయంలో ఉంచుకుందాం. అవి కట్టుకోలేము కానీ ప్రభు యొక్క మాటలు హృదయంలో ఉంచుకుందాం. కాబట్టి ఇంకా చదువునాను. కాబట్టి అది ఆ పని చేస్తున్నాం మనం, మన ఇంటి ద్వారం మీద, గౌనుల మీద. ఇవి దేవుని వాక్యం. కాబట్టి ఈ క్రమంలో మనం నడవాలని అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు మనల్ని కూడా ఈ క్రమంలో అబ్రహాం పిల్లలుగా యోగ్యులుగా మనం జీవించాలని జ్ఞాపకం చేస్తుంది. అలా నడవటానికి తీర్మానం చేసుకుందాం. ప్రభువుకు అప్పగించుకుందాం, మోకరించుదాం, బలలో పాలు పొందాము. ఈ మాటలు అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడిని మనం చూస్తున్నాం. మైక్ ఉన్నాడు, ప్రకాష్ కిరణ్, లైట్ తీసు.